హాయ్ సార్. హాయ్ అండి. సార్ మన మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది కదా, సో దాని మీద మీ రియాక్షన్ ఏంటి సార్? నా పేరు ఈ వెంకటేశ్వర్లు అండి, జూనియర్ శోభన్ బాబు. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో నెంబర్ వన్గా ఉన్నటువంటి వ్యక్తి పూజ్యులు గౌరవనీయులు శ్రీ చిరంజీవి గారు. వారు ఎంతోమందికి సహాయం చేయటం మీ అందరికీ తెలుసు. కరోనా టైంలో ప్రతి ఆర్టిస్ట్కి, ప్రతి లేని వారి కుటుంబానికి ఎంతెంత సహాయం చేశారో ప్రతి ఒక్కరికి తెలుసు. మా ఆర్టిస్టులందరికీ తెలుసు. మాకు బియ్యం, సరుకులు అన్నీ ప్యాకేజీ పంపించడం, కరోనాని కూడా లెక్క చేయకుండా ఆయన తిరగడం, మరి ఆయన మనసుని అంత మనసు, చాలా మంచి మనసు. ఆయన ఎప్పుడు ఒకటే చెప్తుంటారు, మంచి మాట మైక్లో చెప్పాలి, చెడు మాట చెవిలో చెప్పాలంటారు. ఆయన ఉపన్యాసాలు మీరు చూసే ఉంటారో, ఆయన స్పీచ్లు ఎక్కడ కూడా కోపంతో మాట్లాడి ఉండరు. ఆయన్ని ఎంతమంది విమర్శించినా ఆయన నవ్వుతూనే మాట్లాడతారో. ఆయన మొట్టమొదటిగా చెప్పవలసింది ఏంటంటే ఆంజనేయ స్వామి భక్తులు. ఆంజనేయ స్వామి ఎంత బలమున్నా రాముడి దగ్గరే ఒదిగి ఉన్నట్టే మన చిరంజీవి గారు ఎంత కోటీశ్వరుడైనా, ఎంత గొప్పవారైనా, ఒక నటనలో గొప్పవారు కావచ్చు, ఆస్తిలో గొప్పవారు కావచ్చు, మరి అటువంటి ఎన్ని ఉన్నా ఆయన ఎప్పుడు ఒదిగే ఉంటారు. ఆయన ఎంతమందినైనా నవ్వుతూనే పలకరిస్తారు. నేను వారితో సైరా నరసింహారెడ్డి మూవీలో మరి ఒక సుబ్బయ్య అనే ఒక అతను ల్యాండ్ గురించి పడిపోతే బ్రిటిష్ అతను, ఒరే ఈ గుర్రం పరుగు పెడుతుంది, దాంతో నువ్వు పరుగు పెట్టు, నువ్వు దానికన్నా ముందు వెళితే ఈ ల్యాండ్ అంతా నీదే అని అన్నప్పుడు నేను అడ్డెళ్ళి సుబ్బయ్య పరుగెట్టుకుంటాను, అయినా పరుగు పెడతాడు. పరుగు పెట్టినప్పుడు అతను పడిపోయినప్పుడు నేను వెళ్ళి ఒళ్ళు వేసుకుంటే చిరంజీవి గారు వచ్చి వాటర్ పట్టిస్తారు. ఆ సీన్లో ఇద్దరం కూడా ఒకే ప్రేమలో ఉన్నాం. ఆ గొప్ప నటుడితో, ఆ గొప్ప మహానుభావుడితో నటించే అదృష్టం నాకు కలిగింది. నేను ఒక ఆర్టిస్ట్గా ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అలాగే గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారి మూవీలో మైసూర్ వెళ్ళి ఒక 10 days వరకు చేసాం. రామ్ చరణ్ గారితోనే కాంబినేషన్లోనే చేసాం. మరి వారి ఫ్యామిలీ చెప్పాలంటే మన ఇండస్ట్రీలోనే కాదు, ఆల్ ఇండియా కాదు, ఇతర దేశాల్లో కూడా మరి వారి ఫ్యామిలీ గురించి తెలుసు. ఇవాళ మెగా ఫ్యామిలీ అంటే ఎంత మంచివారో. అలాగే రిపబ్లిక్లో మరి సాయి ధర్మ తేజ గారితో చేశాను, బంటురోజుగా కంటిన్యూ క్యారెక్టర్. అలాగే వాళ్ళ తమ్ముడు గారు మూవీలో కూడా చేశాను. ఇలా చిరంజీవి గారి మూవీల్లో చాలా చేశాను అండి. మరి పద్మవిభూషణ్ అనేది ఒక గొప్పవారికి వస్తుంది. మరి అంత గొప్పవారు కాబట్టి ఆయనకు వచ్చింది. మరి దాని గురించి మన ఇండస్ట్రీయే కాదు, మన ఇండియా కూడా మనం గర్వించవలసినటువంటి విషయం అండి ఇది. పద్మవిభూషణ్ అంటే ఒక గొప్పవారు, ఒక మన చాలా గొప్ప గొప్ప కార్యాలు చేసినటువంటి వారికే వస్తుంది. అది ఆయనకు వచ్చింది అంటే ఉట్టినే ఎందుకు వస్తుంది? ఆయన గొప్ప కార్యాలు చేశారు కాబట్టి ఆయనకి ఆ అవార్డు రావడం మంచిది. అలాంటి వారికి రావడం, దానికి ఉన్నటువంటి విలువ ఆయనకి రావడం అది గొప్ప విశేషం అది.